కామారెడ్డి జిల్లా మాక్లూరులో జరిగిన హత్యలు కలకలం సృష్టించాయి. ఆస్తి కోసం ప్రాణ స్నేహితుడి కుటుంబం మొత్తాన్ని అంతం చేశాడు ప్రశాంత్. ప్రాణాలతో బయటపడిన ప్రసాద్ తల్లి సుశీలను వెతుక్కుంటూ పాల్వంచకు వస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామన్న జిల్లా ఎస్పీ సింధు శర్మతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన 6 వ్యక్తుల హత్య కేసు, ఒక కుటుంబానికి జరిగినటువంటి 6 వ్యక్తుల హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ గారు మాట్లాడారు. మేడం, కేసు డీటెయిల్స్ ఏంటి? 14th of this month మనకి సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ వాజ్ ఫౌండ్ అండ్ ఇట్ వాజ్ బర్న్ట్. సో మనకి ఐడెంటిటీ తెలీదు అండ్ ఉమెన్ కాబట్టి మనము వీ హెవ్ టేకన్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఫోకస్ అండ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. యాజ్ సచ్ సీన్ దగ్గర క్లూస్ లేకపోవడంతో అవర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ చాలా మెటిక్యులస్గా ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ వెహికల్ మూమెంట్ అండ్ సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ టెక్నికల్ ఇన్పుట్స్ అవన్నీ తీసుకుని మనం అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడంతో పాటుగా ఇన్ దిస్ ప్రాసెస్ మనకి నియర్ బై ప్లేసెస్లో డిస్ట్రిక్ట్స్లో పాస్ట్ 10-15 డేస్గా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ మర్డర్స్ జరిగి ఉన్నవి దే హ్యావ్ కమ్ టు అవర్ నోటీస్. సో ఏదన్నా లింక్ ఉందా అని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో ఇన్ దట్ ప్రాసెస్ అండ్ ఆల్సో యాజ్ పర్ ద కన్ఫెషన్ ఆఫ్ అక్యూజ్డ్ హూ ఆర్ టేకెన్ ఇన్ టు కస్టడీ 6 పర్సన్స్ని వాళ్ళు మర్డర్ చేశామని చెప్తున్నారు. మేడం, ఒక్కొక్క పర్సన్ని ఒక్కో చోట హత్య చేయడం, ఒక్కో చోట షిఫ్ట్ చేయడం డెడ్ బాడీస్ని. సో ట్రాన్స్పోర్ట్కి కొంత టైం పడుతుంది. సో ఎట్లా చేయగలిగిన సీక్వెన్స్ ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ దే ఆర్ ఒరిజినలీ ఫ్రమ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్ అండి. సో ఫర్ సమ్ రీజన్ అంటే 2018లో ఈ ప్రసాద్ అనే అతని మీద ఒక కేసు అయింది. అయిన తర్వాత హీ హెస్ గాన్ అబ్రాడ్. సో 2022లో వెన్ హీ రిటర్న్డ్ ఊర్లో అంత కోఆపరేట్ చేయట్లేదు అని అప్పుడు దే కేమ్ టు కామారెడ్డి, పాల్వంచ విలేజ్ ఆఫ్ మాచారెడ్డి వచ్చి ఉండడం స్టార్ట్ చేశారు. బట్ అందరూ కూడా దే ఆర్ ఫ్రమ్ మక్లూర్. సో ముందు నుంచి పరిచయం, ఫ్రెండ్షిప్ అన్నీ ఉన్నాయి. సో ఆ ట్రస్ట్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ అతను చెప్తే నమ్మడము, ఆ పాత కేసులో ఏదో మళ్ళీ ఇరుక్కున్నాడు అంటే నమ్మడము, ఒక్కొక్కళ్ళు వెళ్ళడము జరిగింది. దే బేసికలీ ఎక్స్ప్లాయిటెడ్ దట్ ట్రస్ట్. ఇప్పుడు వాళ్ళు కన్ఫెషన్లో చెప్తున్నది 6గురిని చంపామని. మనకి 4 పర్సన్స్కి సంబంధించి ఎఫ్ఐఆర్స్ అయ్యి ఉన్నాయి. మన దగ్గర సదాశివ్ నగర్లో స్వప్న అనే అమ్మాయిది, ఆమెడ సిస్టర్ చేగుంట మెదక్లో అండ్ 2 చిల్డ్రన్ ఇన్ మెండోరా. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే 29th ప్రసాద్ అనే అతన్ని వీ హ్యావ్ మర్డర్డ్ అండ్ బరీడ్ అని చెప్తున్నారు అక్కడ మక్లూరులోని. సో దానికి సంబంధించి మనం ఎగ్జుమేషన్ చేయాలి అండ్ ఫౌండ్ టు బి కరెక్ట్ మనం ఎఫ్ఐఆర్ చేయాలి. అండ్ ఆయన వైఫ్ని కూడా వీళ్ళు స్ట్రాంగ్యులేషన్ చేసిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో చెప్పడము బాసరా బ్రిడ్జ్ మీద నుంచి పడేశామని చెప్పి. సో ఆ స్టేషన్లో కానీ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్లో కానీ ఏదైనా మిస్సింగ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అవి ఉన్నాయా మనం వెరిఫై చేయాలి. ఒక 25 ఏళ్ల కుర్రాడు 6 మర్డర్లు చేసిండు మేడం, ఎట్లా చూస్తారు? యూఆర్ సో ఎర్లీ టు కామారెడ్డి, ఎర్లీ డేస్ మీకు ఎట్లా చూస్తారు ఇంత పెద్ద క్రైమ్ జరిగింది? ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అంటే ఇట్ ఈస్ అ they are pre-planned murders to grab that property and unfortunately family members అంతా కూడా ముందు నుంచి పరిచయం ఉండడంతో అతన్ని నమ్మి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అతను చెప్పిన దగ్గరికి వెళ్ళడము, బండెక్కి వెళ్ళడం జరిగింది. సో ఇట్స్ క్వైట్ అన్ఫార్చునేట్. సహకరించిన పిల్లలు కూడా అంత కొంత గంజాయి నేపథ్యం ఉంది, ఈ అబ్బాయి కొంత గంజాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి విషయం కొంత ఊర్లో తెలుస్తుంది. సో అట్లా మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ఏం చెప్తారు యూత్కి, ఏం చెప్తారు? సో ఫార్ మనకి అంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రిలిమినరీ స్టేజెస్. సో ఫార్ మనకు తెలిసిన విషయాలు ఐ హ్యావ్ రివీల్డ్. ఫర్దర్ ఏదన్నా ఉంటే వీ విల్ కంటిన్యూ అవర్ ఇన్వెస్టిగేషన్. పూర్తి స్థాయి నివేదిక ఎప్పటివరకు రావచ్చు మేడం? అంటే పూర్తి కంప్లీట్ రిపోర్ట్ ఎప్పటివరకు? ఇట్ విల్ టేక్ టైమ్. ఎందుకంటే 14th క్రైమ్ రిజిస్టర్ అయింది అండ్ ఇవాళ వీఆర్ షోయింగ్ అరెస్ట్. సో అరెస్ట్ స్టేజ్లోనే మనం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది అని అన్ని రూల్ అవుట్ చేయలేము. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మొత్తం మీద కామారెడ్డి పోలీసులు అయితే 6 హత్యలకు సంబంధించినటువంటి కేసును ఛేదించారు. ఇప్పటికే 5 నేరస్తులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. 4కి సంబంధించినటువంటి డెడ్ బాడీ కూడా రికవరీ చేసినటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిగతా అన్ని అంశాల్లో కూడా నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని మిగతా డెడ్ బాడీస్ని కూడా రికవర్ చేస్తామన్నటువంటి విషయాన్ని ఎస్పీ సింధు శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి నుంచి.